హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్. హైదరాబాద్ తెలంగాణలో సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా దాదాపు 1500 కోట్లతో 50 అంతస్తులతో అదేవిధంగా 5.5 ఎకరాలతో ఒక పెద్ద ప్రాజెక్ట్ అయితే తెలంగాణకి ఒక యూనిట్ మాల్ అని కూడా సెంట్రల్ గవర్నమెంట్ దీని పేరు ప్రతిపాదించి హైదరాబాదు గచ్చిబౌలి రాయదుర్గంలో దీన్ని నిర్మించాలని చూస్తున్నారు. దాదాపు 1500 కోట్ల ప్రాజెక్ట్ ఇది. అదేవిధంగా దీన్ని ఎన్ని ఎకరాలు నిర్మిస్తున్నారు, అదేవిధంగా దీని ప్రత్యేకతలు ఏంటివి, ఎందుకు నిర్మిస్తున్నారు, దాదాపుగా ఇప్పటికే 200 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంజూరు చేసినట్టు కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి కూడా మొత్తం నేను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తానన్నమాట. హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతంలో యూనిట్ మాల్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్మిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. రాయదుర్గం ప్రాంతంలోని తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రాంగణంలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో 50 అంతస్తులతో ఈ యూనిట్ మాల్ కూడా టవర్ నిర్మాణానికి సలహాలు చేస్తుంది. ఇందులో 5 బేస్మెంట్లు, పార్కింగు, అదేవిధంగా ఇతర సౌకర్యాల కోసం 6 అంతస్తులను చేనేత హస్తకళల ఉత్పత్తుల ప్రదర్శనకు కేటాయిస్తారు. మిగిలిన 39 అంతస్తులను కార్యాలయాలు అదేవిధంగా వాణిజ్య సముదాయాల కోసం వినియోగించనున్నారు. మొత్తం 29 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ భారీ ప్రాజెక్టు బడ్జెట్ విలువ దాదాపు 1500 కోట్లు. దీని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 202 కోట్లు కూడా కేటాయించింది. ఈ బహుళ అంతస్తుల భవనాన్ని ప్రభుత్వం మరియు ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన పనులను కూడా వేగవంతం చేయాలని కూడా ఇటీవల జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశించినట్లుగా తెలుస్తుంది. ఈ యూనిట్ మాల్ నిర్మించడానికి కారణం ఏంటంటే భారతదేశ సాంస్కృతిక వైవిధ్యం అదేవిధంగా స్థానిక హస్తకళలు, చేనేత ఉత్పత్తులను ఒకే వేదికపై ప్రదర్శించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఒక జిల్లాకు ఒక ఉత్పత్తి అనే పథకం కింద దేశవ్యాప్తంగా యూనిట్ మాల్ను నిర్మించాలని నిర్ణయించింది. ప్రతి జిల్లాకు ఒక నిర్దిష్ట ఉత్పత్తిని గుర్తించి దాని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయడం ద్వారా స్థానిక కళాకారులు, చేనేత కార్మికుల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. యూనిట్ మాల్ వాణిజ్య కేంద్రంగా మాత్రమే కాకుండా సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించే కేంద్రంగా కూడా ఉండాలని కూడా నిర్దేశించారు. దీని ద్వారా స్థానిక కళాకారులు, చిన్న తరహా వ్యాపారులు తమ ఉత్పత్తులను జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లో ప్రచారం చేసే అవకాశాలను కూడా పొందుతారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను సృష్టించడంతో పాటు హైదరాబాద్ను ప్రముఖ వాణిజ్య కేంద్రంగా మరింతగా బలోపేతం చేస్తుందని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం మొత్తం 5,000 కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్లోని యూనిట్ మాల్ నిర్మాణానికి ఇప్పటికే 200 కోట్లు మంజూరు చేసినట్లు తెలుస్తుంది. మొత్తం ఈ ప్రాజెక్టు వ్యయం 1500 కోట్లు అన్నమాట. అదేవిధంగా కేంద్రం ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం శేర్లింగంపల్లి మండలం పరిధిలోని తెలంగాణ లెదర్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రాంగణంలో దాదాపు 5.5 ఎకరాల్లో దీన్ని నిర్మించాలని చూస్తుంది. మొత్తం 2.13 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 6 అంతస్తులు 3 బేస్మెంట్లతో యూనిట్ మాల్ నిర్మించాలని తొలుత భావించింది. దీనికి 213 కోట్లు వ్యయం అవుతుందని కూడా అంచనా వేశారు. గచ్చిబౌలిలో ప్రస్తుతం ఉన్న భూమి విలువ, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 5.5 ఎకరాల స్థలంలో కేవలం 6 అంతస్తులు మాత్రమే వినియోగానికి వస్తే ప్రయోజనం కాదని రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ కు దీని 6 అంతస్తులు కాదు దాదాపు 50 అంతస్తులు ఉండాలని కూడా చెప్పడంతో దీని కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది. అదేవిధంగా భవనం ఎత్తుకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా కూడా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిరభ్యంతరంగా కూడా ఒక పత్రం అయితే జారీ చేసింది. మీరు ఇక నిర్మిస్తే మాకు ఎటువంటి ప్రాబ్లం లేదని కూడా ఎయిర్పోర్ట్స్ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. చూశారు కదా, మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్.